ఫ్రెండ్స్ వెల్కమ్ టు YAHT టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి అయితే కొత్త రూల్స్ అనేది విడుదల చేస్తున్నారండి ప్రభుత్వము. అయితే ఈ రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్టు 1, 2025 నుండి సామాన్యుల ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి అనేక నియమాలు అయితే మారబోతున్నాయి. క్రెడిట్ కార్డు, ఎల్పిజి, యూపీఐ, సిఎన్జి, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించినటువంటి ఈ మార్పులు అయితే ఈ నెలవారీ ఖర్చులకు సంబంధించి పెంచుతాయి. అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఐకి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే వంటివి యూపీఐ యాప్లు ఉపయోగిస్తే కనుక సో ఆగస్టు 1వ తేదీ నుండి మీరు ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ నెంబర్ లింక్ చేసిన వాళ్ళు ఉంటే కనుక బ్యాంక్ అకౌంట్లు ఉంటే 25 సార్లు మాత్రమే మీరు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోగలరు. ఎల్పిసి సిలిండర్లు ఏదైతే ఉన్నదో సో వాటిలో కూడా మనకు చేంజెస్ అనేది వస్తాయి. అంటే మనకు పెంచడమా లేదంటే కనుక తగ్గించడం అనేది చేంజెస్ అనేది వస్తాయి. అలాగే క్రెడిట్ కార్డు బీమాలో కూడా అయితే మనకు ఎస్బీఐ కార్డు అనేది ఒక వినియోగదారులకు కొన్ని రూల్స్ అనేది తీసుకొని వచ్చారు. అలాగే మనకు ఆగస్టు నెలలో బ్యాంకులకు సంబంధించినటువంటి సెలవులకు సంబంధించి కూడా అయితే మనకు రాష్ట్ర పండగ కాబట్టి సో మనకు ఏంటంటే ఈ సెలవులు అనేది ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు. అలాగే సిఎన్జి, పిఎన్జి ధరలు చమురు కంపెనీలకు సంబంధించి అంటే మనకు ప్రతి నెల ఈ డీజిల్, పిఎన్జి సో ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ధరలు కూడా అయితే మారబోతున్నాయి. అలాగే యూనిట్ అంటే కరెంటుకు సంబంధించినటువంటి ఇవి కూడా మారిపోతున్నాయి. విమానాలకు సంబంధించి శక్తినిచ్చే ఇంధనం అయిన ఏవియేషన్ ట్రాన్స్ఫర్ ఇంధనం ఏటీఎఫ్ ధరలు కూడా ఆగస్టు 1వ తేదీ నుండి మనకు సవరించబోతున్నట్టుగా ఇక్కడ చెబుతున్నారు. ధరలు పెరిగితే కనుక విమానయాన సంస్థలు పెరిగినటువంటి ధరల ప్రయాణికులపై భారం పడవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. సో దీనివల్ల విమాన టికెట్లు మరింత ఖరీదుగా అయితే మారుతాయని చెప్పేసి కూడా ఇక్కడ చెబుతున్నారు. సో ఈ విధమైనటువంటి ఆగస్టు 1వ తేదీ నుండి అనగా మనకు రేపటి నుండి ఈ ధరలు ఈ విధంగా మారబోతున్నాయి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.